చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడం. ఒక కప్పులోకి చింత చిగురు తీసుకొని ఇప్పుడు ప్యాన్లోకి పావు కప్పు పల్లీలను యాడ్ చేసి దోరగా వేయించండి. వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 7-8 ఎండుమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లోనే మనం చింత చిగురుని యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారాక పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేశాక అందులోకి 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, పావు టీ స్పూన్ జీలకర్ర, వేయించిన చింత చిగురుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది పోపు పెట్టుకోవడానికి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒకటి కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చి వేయించాక ఇందులోకి ఎండుమిర్చి ఒకటి మనం గ్రైండ్ చేసిన పచ్చడి యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవాలి.